ఆ దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమకు, నిర్మలమైన ప్రేమకు, ఆ స్థిరమైన ప్రేమకు దగ్గరగా ఉండేది తల్లి ప్రేమ. యొక్క గుణగణాలు, విశిష్టమైన లక్షణాలలో ప్రప్రథమైనది, మొట్టమొదటిది ప్రేమ. ఆయన పేరే ప్రేమామయుడు. ఆమేన్. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యోహానుకు రాసిన మొదటి పత్రిక 4:8. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. చాలు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమ నీలో ఉంటేనే దేవుని కొనుక్కుంటాం, లేదా కనుక్కోవటం కష్టం. ఆమేన్. అసలు ప్రధానమైన ఆజ్ఞలు ప్రభువు 2 ఇచ్చాడు. 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రధానమైన ఆజ్ఞకు నువ్వు లోబడితే ఆటోమేటిక్గా మిగతా ఆజ్ఞలన్నీ నువ్వే అవలంబిస్తావు. మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ప్రధానమైన ఆజ్ఞ. ఆమేన్. మరి ఈ ప్రేమ మనుషులకి ఎలా తెలిసింది? ఆ ప్రేమను మనం స్వచ్ఛమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, స్థిరమైన ప్రేమ, అవధుల లేని ప్రేమ, అటన్నిటికీ మించిన పైన ఇంకో ప్రేమ ఉంది, అగాపే ప్రేమ. ఆమేన్. ఏ ప్రేమ ఇది? అగాపే ప్రేమ. అసలు అది దాంట్లోకి వెళితే ఆ ప్రేమ నీ మీద కుమ్మరించబడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైన ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమను కొలవటం అనేది అసాధ్యం. స్వచ్ఛమైన ప్రేమను కొలవటానికి దానికి పరిమాణాలు ఏమి లేవు. ఏదో పాలు కొలమాలంటే 1 లీటరు 10 లీటర్లు అలా చెబుతాం. అర్థమవుతుందా? కానీ ప్రేమను కొలవలేము. ప్రభు ప్రేమను అస్సలు కొలవలేము. దాని లోతు, దాని ఎత్తు, దాని పొడవు అసలు అది కొలవటం కష్టం. అది అగాపే ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమను కలిగి ఉంటే దేవునిని కలిగి ఉండేట్టు అంటున్నాడు ప్రభు. ఓకేనా? ప్రధానమైన ఆజ్ఞ కూడా ఆ ప్రేమే. నిజమైన ప్రేమ మనుషుడు దానికి విలువ కట్టలేడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని మనం ఏ విధంగా జీర్ణం చేసుకోవాలి అంటే ప్రభు వారు ఏం చెప్పాడంటే, మనం ఒక ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గరికి వచ్చి చాలామంది హైందవ సోదరులైనా, మా క్రిస్టియన్స్ అయినా, ఏ మతంలో ఉన్నవారైనా ఒక ప్రార్థన కామన్గా చేస్తారు. మీరు గమనించారో లేదు? నా తండ్రివి నువ్వే, నా స్నేహితుడు నువ్వే, నా బంధువు నువ్వే, నా మిత్రుడు నువ్వే, నా తల్లివి నువ్వే అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే నా తల్లివి నువ్వే అంటే ఏంటి? ఆ తల్లి దేవుని తల్లిగా భావన చేస్తున్నాడు భక్తుడు. ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన ఎందుకు వచ్చింది? తల్లిని, ఆ దేవుడే నా తల్లి. దానికి ప్రభువారు ఆ భక్తుడు మాట విన్నాడు. మానవుని మాటిని ఆదరణ చేయటానికి యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి. యెషయా గ్రంథం 66:13. 66:13. ఆదరించినట్లు. ఆమేన్. ఒకని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను ఆదరిస్తా. దేవునికి మహిమ కలుగును గాక.
నేను ఆదరిస్తానయ్యా, తల్లిలాగా ఆదరిస్తాను. నువ్వు ప్రార్థన చేసేవుగా, తల్లి నిన్ను ఏ విధంగా ఆదరిస్తుందో నేను ఆ విధంగా ఆదరిస్తాను. దాంట్లో ఎలాంటి ప్రభు వారి మాట. అంతేకాదు యెషయా గ్రంథం 53:10-11 కూడా చూడు. యెషయా గ్రంథం 53:10-11. యెషయా 53:10-11 అమ్మ. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను గనుక ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను. తానే దాన్ని అండర్లైన్ చేయండి, సంతానముగా చూశాను. అర్థమైందా? ఇందాక ప్రభు ఏమన్నాడు? తల్లిలాగా ఆదరిస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అబ్బాయి, నువ్వు నాకు సంతానం. ఇక్కడ చాలా లోతైన మర్మం కొన్ని ఉన్నాయి. ఆ ప్రేమను ఆయన ఎత్తపరచటానికి. అదే యెషయా గ్రంథం 53:2-7 వరకు చదవండి. అక్కడంతా ప్రభు యొక్క శ్రమ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ శ్రమలంతా అనుభవించిన తర్వాత ఆ చివరిలో ఏమైంది? సంతానంగా అయ్యాడు మానవుడు. ఎవరికి? ప్రభువుకి అయ్యాడు. ఇప్పుడు నీ తల్లిలాగా ఆదరిస్తానంటే ఇక మన యేసు ప్రభు వారు మన తల్లి, మన తండ్రి ఆయన. ఇప్పుడు ఆయన మనం బిడలం. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి ఆ ప్రేమ ఏదో మనకు అర్థం కావాలంటే ఈ భూమండలంపై ఆ దేవుని యొక్క స్వచ్ఛమైన ప్రేమకు, నిర్మలమైన ప్రేమకు, ఆ స్థిరమైన ప్రేమకు దగ్గరగా ఉండేది తల్లి ప్రేమ. ఏ ప్రేమ? తల్లి ప్రేమ. ఈ తల్లి ప్రేమే మించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆమేన్. మీరు బాగా దేవుని వాక్యం పట్టుకోండి. ఎందుకు ప్రభు ఒకసారి చెప్పినట్లుంది ఈ వాక్యాన్ని. ఆ దేవుని ప్రేమ అలాంటిది. తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు 9 మాసాలు దగ్గర పడిపోయాడు. తల్లికి ఆ డెలివరీ సమయంలో, ప్రస్తుత సమయంలో చాలా పెయిన్ వస్తుంది, చాలా బాధపడింది. వైద్యులు ఏం చెప్తారంటే అది ఆ పెయిన్ ఉంటుంది చూడండి, ఆ బాధను డెసిబెల్స్తో కొలుస్తారు. అర్థమైందా? ఆ పెయిన్, బాధ, దానికి ప్రమాణం ఉంది. బాధ ఎంత బాధ అంటే మనం చాలా విపరీతమైన బాధ అంటారు. వాళ్ళకి మెజర్మెంట్ డెసిబెల్స్. ఆ డెసిబెల్స్ ఎక్కువై కొందుని విపరీతమైన పెయిన్ వస్తుంది. వైద్యులు ఏం చెప్తున్నారంటే ఒక తల్లి నార్మల్ డెలివరీలో మనం అకస్మాత్తుగా గబగబ నడుస్తున్నప్పుడు జారి ఒక ఎముక విరిగిపోతే మనకి ఎంత బాధ కలిగిద్దో, అలాంటి ఎముకలు 100 ఎముకలు ఒకేసారి విరిచినప్పుడు కలిగే బాధ అంతా తల్లి డెలివరీ సమయంలో పొందుతుందట. అర్థం చేసుకోండి, అంత బాధపడింది. దేనికోసం ఇంత బాధ? జన్మనివ్వటానికి, సంతానాన్ని ఇవ్వటానికి. ఆమె సంతానం ఇవ్వటానికి, జన్మనివ్వటానికి. తల్లికి తెలుసు, అన్నీ తెలుసు. అమ్మకి తెలుసు అన్ని విషయాలు. తన ఆపరేషన్ గదిలోకి వెళ్ళిద్ది, మళ్ళీ బయటకు వచ్చిద్దో రాదో తెలియదు, చెప్పలేము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పెడచిన దేవునికి మహిమ కలుగునుగాక. అంత పెయిన్ పడింది తల్లి బిడ్డను జన్మేయటానికి. అయితే నా ప్రభు వారు కూడా నిన్ను నన్ను తన సంతానంగా చేసుకోవటానికి సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఒళ్ళంతా నాగలు పెట్టి దున్నపడింది. ఒక తడిగుడ్డను బాగా పిండినప్పుడు ఎలా నీళ్ళు వస్తాయో తన శరీరాన్ని అలా పిండేశారు. ఒక్క బట్టు కూడా లేదు నెత్తులు. నీళ్లు కూడా వచ్చేసినాయి కాదు నెత్తులతో పాటు.
శ్రమ పడ్డాడు, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు. 53 6 నుంచి 7 వరకు ఆయన బాధలన్నీ ఉంటాయి. ఎంత బాధపడింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆయన సంతానంగా చూడాలి. ఆమె ఆడ ఒక విచిత్రమైన మాట ఉంటుంది, మీరు బాగా పెట్టుకోండి. ఆయన బాధలో సంతోషపడిను అనే మాట ఉంటుంది. ఏముంది ఆడ ఉందా చూడండి, 53 10 11లో చదవమ్మా. యెషయా గ్రంథం 53. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నన్ను. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, వేదనలో తృప్తి దేంట్లో? వేదనలో తృప్తి. వేదన పడేటప్పుడు ఎవడన్నా తృప్తి పడతారా? పడరు. తల్లి కూడా ఇంత కష్టపడి ప్రసవించిన తర్వాత ఇంకా ఒళ్ళంతా పచ్చిపుండే తనం అంతా దసిలిపోయింది. పాపం పక్కకి తిరగానే ఆ బిడ్డను చూడగానే తృప్తి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ సరిగా కనపడదు. పాషం గారు ఉన్నప్పుడు కూడా ఈమె ఇంత బాధలో ఉన్న పురుషుని ప్రసవించిన తర్వాత ఆమె అలానే ఉంది. చాలా చేశారు, కన్ను తీసి మాట్లాడేసి కొంత మత్తు కూడా ఇస్తారేమో తెలీదు. హాయిగా ఎంత బాధలో కూడా ఏంటి తృప్తి దేవునికి. అదే వేదనలో తృప్తి ప్రభువారు రాశారు. నిన్ను నన్ను ఆయన అంత శ్రమపడి కల్వరిగిరిలో తన రక్తాన్ని చిందించి వేదన పడి ఎంత కఠినమైన భయంకరమైన ఆ శిలువ యాగములో ఉన్నప్పుడు ఆ రక్తము నిన్ను నన్ను శుద్ధీకరించి ఆయన బిడ్డగా చేసినప్పుడు ఆయనకి తృప్తి. వేదనలో తృప్తి. ఇప్పుడు తల్లి ఎంత బాధపడింది, బిడ్డ కనపడగానే తృప్తి. ఆమె వేదనలో తృప్తి. ఇది తల్లి ప్రేమ. ప్రభువారు అంటున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటేనే దేవుణ్ణి చూస్తావు. ఆమె లేకపోతే దేవుణ్ణి చూడలేవు. నీకు కనపడడు ఆయన. ప్రభువారు అంటున్నాడు, అబ్బాయి నేను నిన్ను కన్నా, నువ్వు నా సంతానానివి అని ప్రభువారు చెప్పాడు. ఇప్పుడు తల్లి కూడా ప్రసవించింది. ఇప్పుడు ఆ సంతానం ఎవరు? ఆమె బిడ్డ, ఆమె సంతానం. ఇప్పుడు తల్లి ఆ బిడ్డ మీద చూపించే ప్రేమ ఉంటుంది చూశారు, ఎంత ప్రేమ ఉంటుంది. బిడ్డల కల తనులు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రేమ ఎంత కాదు వర్ణించటం. దేవుని ప్రేమ వీటికి మించిన ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను దేవుడు ఏ విధంగా నీ మీద నా మీద కుమ్మరిస్తున్నాడో చూద్దాం. ఆ ప్రేమ కలిగి ఉండటము నీకు నాకు క్షేమం. ఆమేన్. మొట్టమొదటిదిగా నేను ముందుకు తీసుకొస్తాను ఆ దేవుని ప్రేమ. నువ్వు దేవుని సంతానమైతే, ఎవరి సంతానం? నువ్వు దేవుని సంతానమైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, మొట్టమొదటి పాయింట్ నీకు ఉపశాంతి కలిగింది. ఆమె ఏం కలిగిద్ది? ఉపశాంతి, సమాధానం కలిగింది. నీ భయాలు అసలు ఏముండవు. నీకు ఏ భయం ఉండదు. నీకు బిడ్డ వైపు పోనించి నువ్వు చూస్తే, బిడ్డ ఎన్ని నెలలు ఉంటాడు గర్భంలో? 9 నెలలు ఉంటాడు. 9 మాసాలు కదా. ఎక్కడుంటాడు ఆయన? కటిక చీకట్లో ఉంటాడు. వాడికి ఏం కనపడదు పాపం. అమ్మ నాభి నుంచి వెళ్ళిన ఆహార పదార్థాలే వాడికి భోజనం. అంత వాడికి ఇక్కడే, అక్కడే వాడికి అన్ని మూత్ర విసర్జన, మలన విసర్జన అన్నీ అక్కడే.
అక్కడే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అందుకే గర్భిణీగా పిల్లలు ఉన్నప్పుడు, తల్లి ఉన్నప్పుడు వేడి చేసే పదార్థాలు తినవాకమ్మా, సెలవు చేసే తిను, నువ్వు లోనకి వాడికి వెళ్ళాలి కదా నాభి నుంచి అని చెప్తారు. వాడు అక్కడ ప్రార్థన చేస్తాడు, ఇంకా నేను ఇక్కడ ఇమ్మడలేకపోతున్నానయ్యా, నన్ను బయటికి తీసుకురామని దేవాది దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆమె రాత్రి చెప్పుకున్నాం, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన చేసే ప్రార్థన నువ్వు మూలుగుతో ఉండి కూడా మాట్లాడటానికి ఓపిక లేకుండా కూడా నువ్వు లోన్ ఎక్కడో ప్రార్థన చేసినా కూడా అది కూడా వినపడుద్ది. నేను మనం చెప్పాను, చీమలు వరుసగా వెళ్తున్నాయి, ఆ వరుసగా వెళ్ళే చీమలు అతి చిన్న చీమను పట్టుకుని, ఇక అదే చివరి అంటే చిన్న చీమ అంటే అప్పుడే పుట్టింది, అది ఒక 5 రోజులు అవుతుంది అనుకున్నాం. ఆ చీమను తీసుకొచ్చి కంసలాడి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ చీమకు 2 పట్టాలు చేయమని చెప్తే 2 పట్టాలు చేస్తే ఆ 2 పట్టాలు ఆ చిన్న చీమకు తగిలిచ్చి నడుస్తుంటే శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని కూడా నా ప్రభు వారు అంటాడు. ఆమేన్. ఇప్పుడు గర్భంలో ఉన్న పసిబిడ్డ చేసే ప్రార్థన విన్నపాన్ని ఆయన విని ప్రస్తుత వాయు రూపంలో వాడిని బయటికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే బయటికి రాగానే ఎలా ఉంటుంది? అప్పుడు దాకా ఎక్కడున్నాడు వాడు? చీకట్లో ఉన్నాడు. ఒకసారి బయటికి రాగానే అపారమైన వెలుగులోకి వచ్చేస్తాడు వాడు. వింత వింత ఆకారాలు కనపడతాయి వాడికి. నర్సులు, డాక్టర్లు, ఆ లైట్లు ఒక్కసారికి భయానికి లోనవుతాడు. దేనికి లోనవుతాడు? భయానికి లోనవి. ఇప్పుడు ఆ గుండె కొట్టుకోవటం నెమ్మదించింది, భయభ్రాంతుడైపోతాడు. అప్పుడు నర్సు అనేది పిల్లోడు అర్థం లేదంటారు. పిల్లోడు అరవాలి. అప్పుడు వాడు బయటికి రాగలే భయానికి లోనైపోయి నెమ్మదిచ్చేసింది, గుండె కొట్టుకోవటం అనేసి. దీన్ని వైద్య పరిభాషలో డెత్ స్టూల్ అంటారు. పిల్లోడేంది మాట్లాడతలేదని అక్కడ ఉన్న నర్సు కానీ వైద్యురాలు కానీ 2 కాళ్ళు పైకి లేపి వీపు మీద 2 సరిసి అప్పుడు కెవ్వుమంటాడు, పోనీసి అక్కడ పడేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి భయప్రాంతుడికి అయిపోతాడు. ఏడవగానే తీసుకొచ్చి ఆ బిడ్డని తీసుకొచ్చి తల్లి ఒడిలో తల్లి పక్కన పెట్టి పండేస్తాడు. తల్లి నా బిడ్డ అనే భావనతో చెయ్యి వేసింది ఒకేసారి. ఆమేన్. ఇప్పుడు దాకా భయానికి లోనైన బిడ్డ శాంతి నొందుతాడు, ఉపశాంతి పొందుతాడు, నెమ్మది పొందుతాడు, భయాన్ని పోగొడతాడు. ఆమేన్. ఏ స్పర్శ తగిలింది వాడికి? తల్లి స్పర్శ. ఎందుకు వేసింది తల్లి చెయ్య? నా బిడ్డ అనే భావనతో వేసింది. ఆమేన్. దేవుని యొక్క బిడ్డగా నువ్వైతే, దేవుని సంతానంగా నువ్వు కలిగి ఉంటే, ఈ లోకంలో ఎన్ని భయాలు నేను వెంటాడినా దేవుని స్పర్శ ఒక్కసారి తగలగానే ఉపశాంతి పొందేస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఇస్తాడు ఆయన చెయ్య? ఆయన సంతానానికే ఆయన చేయబెడతాడు. ఆమేన్. ఎవరు పెడతాడు? ఆయన సంతానం అవ్వాలంటే నమ్మి నీ యొక్క పాపాలన్నిటినీ ఒప్పుకుని పశ్చాత్తాపడి ఆ కల్వరిగిరిలో కాచిన ఆ ప్రశస్తమైన రక్తములో నిలువెల్లా కడుక్కుని ఆయన నామములో బాప్తీసం తీసుకున్న మరుక్షణమే ఆయన బిడ్డవవుతావు. ఆమేన్. ఆయన సంతానం అవుతాడు. నువ్వు సంతానం అయ్యగానే మస్ట్ తృప్తి ఎవరికి కలిగిద్ది? నీకా? ఇందాక చదివాము, వేదనలో తృప్తి ఎవరికి కలిగింది? ప్రభువుకి కలిగింది. ఆమేన్. పరలోకములో విందు జరిగింది. ఆమేన్. ఇప్పుడు ఈ లోకములో అనేకమైన భయాలు ఉన్నాయి మానవుడికి, చాలా రకాల భయాలు. కొంతమందికి పెళ్ళి కాదేమని భయం. రాత్రి దేవునికి మహిమార్థం కొంచెం అమ్మ హడావుడిగా ఉంటుంది. అసంటి వాళ్ళు మీరు ప్రేరేపించి, వాళ్ళకి వినికిడి తెలియదు, అబ్రహాం అంటే తెలియదు, ఏమి తెలియదు, జస్ట్ వస్తారు ప్రార్థన. అసంటి వాళ్ళు మీ అంటోళ్ళు ఏం చేయాలంటే ఆదరించి కూర్చోబెట్టాలి. వాళ్ళు
కొంచెం మనకి నవ్వు వచ్చినా కూడా దాన్ని మనం సర్ప్రైజ్ చేసుకుని వాళ్ళని బలపరచాలి, ఇంకా నలుగురిని తీసుకురావాలి. నాగలక్ష్మికి అమ్మ 35 సంవత్సరాలు 40 ఉంటే దాదాపు 37 ఎంతో చెప్పారు. పాపం మ్యారేజ్ కావట్లేదు. దేవుని అపారమైన కృపను బట్టి ఈ సంవత్సరం మ్యారేజ్ అయిందని ప్రభు వాగ్దానం చేసి మ్యారేజ్ అయింది, సంతోషం. వాళ్ళతో ఇంకా బాగా మనం ఏం చేయాలి, దేవుని యొక్క ప్రేమను వాళ్ళకి ఎస్టాబ్లిష్. ఇక్కడ రోడ్డు మీద కనపడినప్పుడు వాళ్ళని విష్ చేయటం, ఎందుకంటే కొంచెం సమాజం కదమ్మా, ఆ కమ్యూనిటీని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం వెనక్కి లాగుతారు. మనం బలపరచాలి. ఆమేన్. ఈ మాటలు ఎందుకు చెబుతున్నా అంటే భయాలు ఉంటాయి. పెళ్ళి కాదనే భయం, కొంతమందికి ఉద్యోగం రాదనే భయం, ఏజ్ అయిపోతుంది. కొంతమందికి ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది, 3 రోజులు తగ్గలేదు, 4 రోజులు తగ్గలేదు, నెల అయిపోయింది, 2 నెలలు పోయింది, భయం పట్టుకునింది, ఏదో జరిగిపోతుందని. ఇటనే రకాలైన భయాలు ఉంటాయి. వీటిలో భయంకరమైన భయం ఏంటో తెలుసా? మరణ భయం. ఈ భయాలన్నిటిలో నుంచి పోవాలంటే దేవుని స్పర్శ నీకు తగలాలి, నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఎవరికి కలిగిద్దా దేవుని స్పర్శ? ఆయన సంతానానికి, ఆయన బిడ్డకి. ఆమేన్. భయం ఉండదు నీకు. మామూలుగా భయం వచ్చేసినా ప్రార్థన చేసుకుంటావు, ప్రభు వచ్చి నిన్ను ఆదరిస్తాడు, నీకు ఓదార్పిస్తాడు. ఆమేన్. మొట్టమొదటిగా తల్లి చేసే మొట్టమొదటి ప్రేమ అది, తల్లి ప్రేమ అది. ప్రభు ఏమన్నాడు? ఆ ప్రేమ, దానికి మించిన ప్రేమ నిన్ను ఆదరిస్తానయ్యా, నువ్వు నా బిడ్డ కావు. దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే దేవుని చూస్తావు, లేకపోతే చూడటం కష్టం. ఆ ప్రేమ నీకు ఉండాలి. ఆ ప్రేమ భూలోకంలో దగ్గరగా చూసేది ఎక్కడ? తల్లిలోనే. ఆమె తల్లి నా బిడ్డని దగ్గరికి చేర్చుకుంటుంది. మొదటి పాయింట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యెషయా గ్రంథం 4:10 చూడమ్మా. యెషయా గ్రంథం 4:10. దేవునికి మహిమ. 4:10. యెషయా 4:10. అన్వేష్, నువ్వు బైబిల్ చదవడానికి రెడీగా ఉండాలి. నువ్వు 41:10 చూడమ్మా. ప్రభు నీకు ప్రైజ్ గా. చదవండి. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏబు 10:18 కూడా చూడమ్మా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎవరు తీసుకొచ్చారు బయటికి? ప్రభువారే, ఆయనే. ఇది దేవుని ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమను ఏ కోణంలో నుంచి చూస్తున్నావు నువ్వు? దేవుని ప్రేమ అమ్మతనంలో నుంచి చూపిస్తున్నాడు ప్రభు. అందుకే అమ్మను పెట్టాడు భూలోకం. ఆ ప్రేమ నీకు తెలియాలిగా, ఆ రుచి నీకు తెలియాలిగా, ఆ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలిగా. ఆమె గొప్ప దేవుడు ఆయన. ఇప్పుడు ఆత్మ 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 అన్నారు, ఆత్మను చూపించమంటారు ఎవరైనా. ఆత్మ అంటే ఏంటి? ఈ మాంసపు నేత్రానికి కనిపించదు. ఆత్మ కనిపించిందా? అది భౌతికమైంది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక వస్తువుని పెట్టాడు ఆత్మ అనుభవంలోకి రావడానికి. అది అనుభవంలోనే ఉంటుంది, కానీ ఈ నాలుగుతో చెప్పడం కష్టం. ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, నెయ్యి తింటాం మనం, అది అనుభవంలో ఉండి దాని రుచి చెప్పాయా అంటే కుదరదు, చెప్పటం కుదరదు, రాదు. అటు కూడా ఆత్మ ఉంది, ఆత్మ అనుభవం కూడా ఉంటుంది, చెప్పటం అనేది కష్టం. చాలామంది వితండవాదం చేస్తాడు. దేవుడు ఆత్మ కనుక వారు ఆత్మ ఎక్కడ ఉంది చూపించంటారు కొంత. అది అనుభవమే, చెప్పడం కుదరదు.
రెండోది ఏంటంటే దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ప్రమాద కానిది ఏదైనా ఉంటే అది దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమ ప్రమాదం కాని స్థలం. అమ్మ దగ్గర పిల్లవాడికి క్షేమం, అమ్మ దగ్గర పిల్లవాడికి ప్రమాదం జరగదు. ఆమేన్. ఎక్కడ జరగదు? ఆఖరికి అమ్మ అసలు ఎలా ఉంటుందంటే దాని సిచ్యువేషను తన ప్రాణాలైనా పోగొట్టుకునేది, కానీ బిడ్డనుకి క్షేమాన్ని అనుగ్రహిస్తారు. ఏమనుగ్రహించింది? క్షేమాన్ని అనుగ్రహించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రమాదగాని స్థలం ఎక్కడైనా ఉందంటే దేవుని స్థలంలోనే మానవుడికి. మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ కీర్తనలు చూడండి, 16:1 చూడమ్మా. ఆమేన్. క్షేమాధారము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. తల్లి దగ్గర ఏముంది? క్షేమం ఉంది. ఎవరికి? అందరికి కాదు, బిడ్డకి. మరి దేవుని దగ్గర క్షేమాధారం ఎవరికి ఉంది? దేవుని బిడ్డలకు ఉంది. ఎవరు పడితే వాళ్ళకు ఉండదు. ఎవరైతే రక్షించి బాప్తీసం తీసుకున్నారో వాళ్ళకి క్షేమాధారం, ఇంకెవరికి లేదు. అయితే 96:6 కూడా చూడమ్మ ఒకసారి. కీర్తనలు 96:6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నది, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ 2 మాటలు మీ ముందుకు తీసుకురావాలి. అందం వేరు, సౌందర్యం వేరు. అందం వేరు, సౌందర్యం వేరు. అందంలో ప్రమాదం ఉంది. అందంలో ఏముంది? ప్రమాదం. సౌందర్యంలో ప్రమాదరహితమైంది సౌందర్యం. అమ్మ సౌందర్య రాశి బిడ్డకి. అర్థమవుతుందా? ఎలా చెప్తానంటే అందములో ప్రమాదం దాగుంది, సౌందర్యములో ప్రమాదం దాగిలేదు. మీకు అర్థం అవటానికి, మీరు పట్టుకోవటానికి. ఓ జూ పార్కులోకి వెళ్తే, జూ పార్క్కి వెళ్ళాం హైదరాబాదు, ఓ జీబులు వెళ్తున్నాం, వెహికల్ వెళ్తున్నాం. అంత దూరాన 4 సింహాలు 3 పిల్లలు కనపడి చక్కగా ఆడుకుంటున్నాయి. బా ఎంత బాగున్నాయి అనుకున్నాం. అందంగా ఉంది. దగ్గరికి వెళ్ళగలవా? వెళ్ళంటే ఏమంట, అదేంటని అట్ట వెళ్తాం. అయ్యి అందంగా ఉన్నాయి, చూస్తున్నాను అంతే. దగ్గరికి వెళ్తే ప్రమాదం. సౌందర్యంలో ప్రమాదం లేదు. మనం ఆరాధించే దేవాది దేవుడు సౌందర్యమయుడు. అక్కడ ఏమాత్రం ప్రమాదం లేదు. ప్రమాదం కాని స్థలం అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ క్షేమాభివృద్ధి ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవుని బిడ్డకు ఉంటుంది. మామూలు మన భూలోకంలో ఒక చిన్న బిడ్డకి ఎక్కడ క్షేమము? తల్లి ఎంత జాగ్రత్త. పసిబిడ్డలు ఉన్నప్పుడు నిద్ర ఉండదు పాపం వాళ్ళకి. ఏముండదు? నిద్ర ఉండదు. ఏదో ఒక కోడి నిద్రలాగేస్తారు. ఒక పక్కనే పనుకోవాలి, ఒక పక్కంతా శరీరం పచ్చిపుండుగా ఉంటుంది. ఆ మాట ఎందుకు అన్నాడంటే, ఒకవేళ తల్లి నిన్ను మరిచినా నేను మరవను అన్నాడు ప్రభువారు. ఆయన అపారమైన జ్ఞానం కదా. మా ఊరిలోనే పాపం కావాలని కాదు, బిడ్డను ఒళ్ళో వేసుకుంది. పాపం వాడికి ఫీడింగ్ ఇస్తూ అసలు అలసిపోయి ఉంటారు కదా పాపం. అప్పుడు పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఆకుని నిద్రపోయింది మేము మరిచి. ఆ సమయంలో బిడ్డ ఇటువైపు ఉంటాడని ధ్యాస కూడా లేకుండా ఇలా తిరిగింది అంతే. ఆ బిడ్డకి ఊపిరందకేమైంది? కావాలని కాదు. ఒకవేళ తల్లి మరిచిందేమో, మరవదు, కానీ మరిచినా కూడా నేను మరవను అన్నాడు ఆయన. ఆమేన్. అంత గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అసలు మర్చిపోడు ఆయన. తల్లి ఎప్పుడైనా ఏదో
0.0001% ఏదైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన నిన్ను మర్చిపోడు. క్షేమాభివృద్ధి ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది, దేవుని బిడ్డలకు ఉంది. ఇది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఆమేన్. మూడోది, బిడ్డకి ఆకలి ఎక్కడ తీరుతుంది? తల్లి దగ్గరే తీరుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి ఒక కీర్తనలు 34:10. కీర్తనలు 34:10. ఆమేన్. ఒకవేళ సింహం పిల్లలకైనా కొంచెం ఆహారం దొరకదేమో, రాజు కదా అడవికి, ఆయనకేమో దొరకవచ్చు దొరకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలకి సమృద్ధి. నిన్ను నన్ను పోషిస్తుంది ఆయన. తల్లి బిడ్డ యొక్క ఆకలను పసిగట్టింది, తెలుసా? తల్లి ఏం చేసింది? బిడ్డల యొక్క ఆకలను పసిగట్టింది. నేను చూశాను 2-3 కొన్ని గృహాలు దర్శించేటప్పుడు. చాలా రుద్రాలు. 9 అయిపోతుంది, ప్రార్థన చేస్తున్నాం, ఒక గదిలోకి వచ్చింది. వాళ్ళ కొడుకు వచ్చాడు. ఆ కొడుకు కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి. గేటు తీయగానే బెడ్ వచ్చినట్టు పసిగట్టి వాళ్ళ కోడలతో చెబుతుంది, అమ్మా అబ్బాయి వచ్చాడు, ఇంటి పెట్టు. వాడికి ఉదయాన్నే లేడు. ఏం చేస్తుంది తల్లి? బిడ్డ యొక్క ఆకలిని పసిగట్టి బిడ్డ ఆకలి తీరుస్తుంది. ఆమేన్. అంత రుద్రాలైనా బిడ్డేగా, తల్లిగా. తల్లి పసిగడుతుంది. అందుకే వాళ్ళు సామెత లోకంలో ఎక్కువగా వినిపిస్తాయి. భార్య ఏం చేసింది? తల్లి కడుపు చూస్తుంది. అవునా? దేవునికి మహిమ. నా ప్రభు నీ ఆకలి తీరుస్తాడు ఆయన. ఆమేన్. భౌతికమైన ఆహారం కాదు, ఆధ్యాత్మికమైన ఆహారం, జీవం కలిగిన ఆహారం. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేని వల్ల జీవిస్తాడు? ఆహారాన్ని రోజు ఇస్తున్నాడు లేదు మనకి. ఎలాంటి ఆహారం పెడుతున్నాడు ఆయన? సమృద్ధిగా, చాలా రుచికరమైన ఆహారం. ఆమేన్. మనందరికీ ఆయన పెడుతున్నాడు. మనం ఇజ్రాయేల్ ప్రజల్లాగా అరణ్యంలో మెల్లిగా ఆయన మీద తిరగబడదు. వాళ్ళకి మంచి ఆహారం పెడితే ఏమన్నాడు? పరలోక ఆహారం మేము మాకు ఇవన్నెందుకు, మంచి మాంసం దేయమన్నారు. అర్థమవుతుందా? ఈ జీవం గల ఆహారమే తినటానికి ట్రై చేయాలి. ఎక్కడెక్కడో మళ్ళీ లోకం సంబంధించిన వాక్యాలు రుచిగా ఉంటాయి ఒక్కోసారి. అర్థమవుతుందా? వాటి జోలికి వెళ్ళకండి. ఇది తల్లి బిడ్డ ఆకలి తీరుస్తుంది. తల్లి నీకు ఉపశాంతిస్తుంది. తల్లి నిన్ను క్షేమంలోకి తీసుకెళ్ళి. మరొక విషయం, లూకాసు వార్త 23:34. 23. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు గనక. ఆమేన్. తల్లి నోట నుంచి ఎప్పుడు ఆశీర్వాదమే వస్తుంది. ఆమేన్. ఎప్పుడు దీవిస్తుంది, శపించదు. తల్లి ఏం చేసింది? బిడ్డని నువ్వు పాడైపోవాలరా, నువ్వు ఎట్లా అని అనదు. ఒకవేళ కోపంలో అన్నా కూడా అది తాటేకమంటే. అర్థమైందా? తల్లి కోపం ఎంత? తాటేకమంట. ఎక్కువసేపు ఉన్నది అమ్మంట. వేడి కూడా రాదు, ఎంపట ఆరిపోయింది. ఎప్పుడు ఆశ్రద వచ్చినమే పలికిద్ది తల్లి, ఇంకే విధంగా చెప్పదు తన బిడ్డ మీద. ప్రభువారు కూడా మన తల్లిలాగా ఆదరిస్తాడు. ఆయన ఎప్పుడు ఆశ్రద వచ్చినవే మనకిస్తాడు. ఆమె ఎవరికి? ఆయన బిడ్డలకి. ఎవరికి? ఆయన బిడ్డలకి ఇచ్చాడు ఆశీర్వాదం. ఆమేన్. ఒకసారి చెప్పాను మీకు. ఒకసారి నేను గుంటూరు హాస్పిటల్లో
మా కొలిక్కి ఉంటేను కొంచెం సీరియస్గా ఉంటే వెళ్ళాను చూస్తానికి. ఆ పక్కనే 2 ముసలోళ్ళు ఉన్నారు. ఒక ఆమె బాగా చాలా తీవ్రమైన జ్వరంతో వణికిపోతుంది. ఈ లోపల ఒక ఆయన కారులో వచ్చి డైరెక్ట్గా వైద్యుడిని కలిసి డాక్టర్ని కలిసి వెళ్ళిపోతుంటే పక్క ఆమె తిడుతుంది. ఇసంటి కొడుకు ఉంటేనేమి లేకపోతేమి. ఆ జ్వరంతో వణికిపోతున్న ఆవిడ, అమ్మమ్మ ఆ మాట అనొద్దు, వాడు బాగుంటే చాలా అంటుంది. తర్వాత ఎవరమ్మంటే నా కొడుకేనయ్యా. తల్లి ఎంత బాధలో కూడా బిడ్డను ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది, బ్లెస్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇది తల్లి ప్రేమ. ఏ ప్రేమ ఇది? తల్లి ప్రేమ. నువ్వు నేను ప్రభువారికి ఎన్నోసార్లు వ్యతిరేకం చేశాం, ఆయన దుఃఖపెట్టాం, ఆయన బాధ పెట్టాం. నువ్వెన్ని చేసినా కూడా ఆయన మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు ఆయన నువ్వు దుఃఖపరచలేదా? ఆయన గాయపరచలేదా? అయినప్పటికీ ఆయన ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది ప్రేమ. ఏ ప్రేమ? తల్లి ప్రేమ, దేవుని ప్రేమ. ఒకని తల్లి వల్ల నేను ఆదరిస్తానని ప్రభువా. ఎవరు పడితే అది దొరకదు. ఎవరికి దొరికింది? ఆయన సంతానానికే దొరికింది. అందరికి అనుకునేవారు పొరపాటు. ఆయన సంతానానికే దొరికింది ఇది. ఆమేన్. మరొక మాట, రక్షణ ఎక్కడ దొరికిందో తెలుసా? నీ కాపుదల ఎక్కడో తెలుసా? బిడ్డకి కాపుదల ఎక్కడ? తల్లి దగ్గరే. చూడండి ఒకసారి కీర్తనలు 91వ అధ్యాయం 3 నుంచి 7 వరకు. వేటగాని ఊరిలో నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్. ఎంత రక్షణ చూడండి. వేటగాని ఊరుడు. వేటగాడెవడు? అపవాది. వాడి యొక్క వ్యూహాలు, వాడి బాణాలు 1, 2 కాదు, అనేకం. ఒక మాట చెప్పాలి మీకు, ప్రభువారు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? పిండముగా నువ్వు ఉన్నప్పుడు ఆయన కనులు నిన్ను చూసే. అర్థమవుతుందా? ఒక తల్లి పిండముగా ఫామ్ అవుతున్నప్పుడు ఆ గర్భంలో ఆమ్లం అనే ఒక ద్రవాన్ని పెడతారు. దాన్ని ఉమ్మనీరు అంటారు మనం. అర్థమవుతుందా? ఆ ఉమ్మనీరు ఆ పిండాన్ని రక్షిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? వంగవలసిన ఒకసారి ప్రటాటికి వంగుతారు. ఆ సమయంలో ఆ పిండం పావకుండా ఆ ద్రవంలో అది ఏం చేసింది? ప్రొటెక్ట్ చేసింది. ఒకసారి జారి పడినా కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు తెలుసా? దేవుడు అక్కడి నుంచి నీకు కాపుదల ఇచ్చాడు. ఆయన ఎప్పటి వరకు ఆయన నిన్ను కాచి కాపాడాడు. ఆమె ఈ ఎన్విరాన్మెంట్ అంతా ఎక్కడ తల్లి ఎక్కడి నుంచి కాపాడుతుంది? భౌతికంగా ప్రభువే తల్లి ఆ ఎన్విరాన్మెంట్లో ఇచ్చాడు. రక్షకత్వం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఎవరికి ఉంటుంది? ఆయన బిడ్డలకు ఉంటుంది. ఆమె ఆయన బిడ్డవైతే ఆటోమేటిక్గా ఆ రక్షణ నీకు వచ్చేసినట్టు. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన రక్షణకత్వంలో నువ్వు ఉంటావు. ఆ ప్రొటెక్షన్ నీకు ఉంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట, ప్రాణాలు కాపాడేది, ప్రాణాలను నిలబెట్టేది ఎక్కడంటే బిడ్డకి మొట్టమొదటిగా తల్లి పాలే. చాలామంది చెప్తారు వైద్యులు, అమ్మా మీరు పుట్టగానే తల్లిపాలు ఇప్పించండి, అలా తాగిన వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది, వ్యాధుల నుంచి అనేక రోగాల నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్తారు. ఆ పాలు తాగిన బిడ్డలు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆమె సబ్జెక్ట్ ఇది వైద్య శాస్త్రంలో ఉన్నది. ఒక పసుపు పచ్చటి పాలు వస్తాయి, అప్పుడు బిడ్డలకు తాగించాలి. రోగ నిరోధక శక్తి పెరిగింది, ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. ఆమె ఆ పాలు తాగింది.
ఏ రోగాలు కానీ ఇలాంటి వైరస్లు కానీ ఏమి అటాక్ చేయకుండా ప్రొటెక్షన్ చేస్తాయి ఆమె. ఈ బిడ్డకి మరి దేవుని బిడ్డగా నువ్వు నేనున్నావు. వాక్యమనే పాలు నువ్వు తాగితే దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది తీసుకొస్తున్న అనేకమైన దుఃఖము, వేదన, శోధన వీటన్నిటి నుంచి వాడిని ఎదుర్కొనగలిగిన బలము, శక్తి, ఆ ఇమ్యూనిటీ పవరు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలంటే దేవుని వాక్యమనే పాలు సమృద్ధిగా తాగాలి. ఆమేన్. ఇది తల్లి బిడ్డకిస్తున్న ప్రొటెక్షన్. నువ్వు కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇది కావాలంటే నేను చెప్పాను, వాక్యం అందరికీ వినబడుతుంది. 20 మంది కూర్చున్న 20 మందికి వాక్యం వెళ్ళి చెవులు వినగలిగిన ధర్మం కాబట్టి వింటే అంతే. అవి లోనకి వెళ్ళాలంటే దేవుని బిడ్డలకే లోనకి వెళ్తాయి. అర్థమవుతుందా? వాళ్ళే ప్రొటెక్షన్ ఇష్టపడతారు, వాళ్ళే ఆ వేటగాని ఊరి నుంచి కాపాడబడతారు, ప్రాణాలు కాపాడబడతాయి. 1 కొరింథీ 3:2 ఆ రిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. ఒకసారి చదవండి వీలైతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అప్పటిలో ఆ, మీకు బలము చాలకపోయినందున ఆ, పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని ఆ, అన్నముతో ఆ. మిమ్మల్ని పెంచలేదు. మీరింకను మీరు ఇంకా పాలు, దేవుని వాక్యం బాగా చదవాలి, దేవుని వాక్యం వినాలి, తరిచి తరిచి వినాలి, అని వినాలి. ఆమేన్. మీకు ఒక మాట చెప్పాలి, తల్లి ఎప్పుడు బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకుంది తెలుసా? తల్లి అవ్వగానే ఏదన్నా బర్త్డే వస్తే